ఇది మా రైల్వే కోడూరులో చేపల మార్కెట్. ఇతను మా బాబు నాయక్. వీళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళ నాన్న వాళ్ళు చేపలు కట్ చేసేటప్పటి నుంచి వీళ్ళ కాడే తీసుకుంటున్నాము. కాబట్టి నేను ఎప్పుడు చేపలు కొనాలన్నా వీడి కాడికి వెళ్తుంటాను. మన స్టైల్లో స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఆయిల్ వేసి మనకెంతో ఇష్టమైన చేపల కూర స్టార్ట్ చేస్తున్నాము. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు కావాల్సినన్ని, తర్వాత వచ్చి మెంతులు కొన్ని నూనెలో రోస్ట్ చేయాలి, బాగా వస్తుంది ఫ్లేవరు. తర్వాత జీలకర్ర కొద్దిగా వేయాలి. ఈ 3 రకాల నూనెలో బాగా వేడయ్యాక తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ని బాగా రోస్ట్ చేయాలి. బాగా ఇట్టా బాగా రోస్ట్ చేశాక తెల్లగడ్డ పేస్ట్ వేయాలి. అది మెత్తగా మిక్సీలో కాకుండా మనం చిన్న రోట్లో దంచుకొని తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది బాగా ఇట్టా బాగా మిక్స్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేశాక కరింపాకు వేసుకోవాలి. ఖచ్చితంగా కరింపాకు ఫ్రెష్గా ఉండే తెచ్చి వేసుకుంటే ఖచ్చితంగా దాని రుచి చాలా బాగుంటుంది. బాగా కరింపాకు కూడా వేగేలాగా బాగా ఆనియన్స్లో మిక్స్ చేశాక కొత్తిమీర బాగా ఫ్రెష్గా ఉండేది తీసుకొని వేయాలి. కొత్తిమీర కూడా తగిన మోతాదులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత బాగా మాగిపోయిన టమాటాలు వేసుకొని తగిన మోతాదులో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ టమాటాలు ఎంత మాగుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది. బాగా ఆయిల్లో ఈ ఆనియన్స్తో కూడా టమాటాలను కూడా బాగా ఫ్రై చేసి బాగా మిక్సింగ్ చేయాలి. బాగా మిక్స్ చేశాక మనకు చిన్నప్పటి నుంచి కూడా చేపల కూర అంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది చేపల కూర మేము పిల్లకాయలప్పుడు. ఇంకా దాంట్లో టమాటాలు రోస్ట్ సగం అయ్యాక పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు మిక్స్ చేశాక ఉప్పు వేసుకొని కల్లులు ఉప్పు వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు అంటారు, కల్లులు ఉప్పు అంటారు. కల్లులు ఉప్పు వేసుకొని బాగా ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకొని నీట్గా బాగా రోస్ట్ చేసుకున్నాక కలిపి పక్కన పెట్టుకున్న చింతపండు నీళ్ళని మితంగా మనం తీసుకునే చేపలకి ఎంతైతే అవసరమో అంత మితంగా వేసుకొని పులుపుని బట్టి అది బాగా ఉడికాక ఇలాగా బాగా తెల్లాక ఉడికాక మనం తీసుకునే చేప పీసులు దాంట్లో వేసేసేయాలి. బాగా వేసేసి చేప ముక్కలన్నీ నేనైతే 2 kgs తీసుకున్నాను. ముక్కలన్నీ బాగా ముందే ఫ్రెష్గా బాగా కడుక్కొని నిమ్మకాయ తట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాక వాటిని 1 గంట తర్వాత మనం ఇప్పుడు వంట చేసుకునేటప్పుడు తీసుకొని ఆ కూరలో వీటిని ఒక్కొక్కటిగా నీట్గా వేసుకున్నాక చేపలు చూడండి ఎంత బాగున్నాయి, టెంప్టింగ్గా ఉన్నాయి. చేప బొద్దులు, చేప పీసులు చాలా బాగా కడిగాం వాటిని. ఎంత బాగా కడిగితే చేపలు అంత నీట్గా ఉంటాయి, నీసు వాసన ఎక్కువ లేకుండా. ఆ విధంగా ఆ పులుసులో వాటిని ముంచి కొంచెం ఉడికేంత వరకు పెట్టాలి. చేపలంటే నాకు చాలా ఇష్టం. తర్వాత బాగా ఈ విధంగా ఉడికాక ఒక్కసారి ఉప్పు ఉందా లేదా సరిపోయిందా లేదా చూసుకొని ఫైనల్గా మెంతులు పొడి వేసేసాక కొత్తిమీర ఫైనల్లో ఒక టచ్ ఇచ్చేసి ఇంకా మన డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చుకొని మనం వేడి అన్నంలోకి చేప పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే నా సామిరంగా అద్భుతంగా ఉంది. చేప పీస్ అయితే చేపట్టే ఒక్కొక్క ముక్క కొరుక్కొని తింటుంటే ఎక్సలెంట్గా ఉంది, అద్భుతంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్